జాతీయ స్థాయిలో బెస్ట్ స్కూల్ ఇన్నోవేటివ్ అవార్డు గ్లోబల్ ఫ్యామిలీకి రావడం మేమందరం కూడా గ్లోబల్ టీం అందరం కూడా హర్షిస్తున్నాం. మరి ఈ అవార్డు ఆనతి కాలంలో సిబిఎస్ఈ అఫిలియేషన్ మాకు కేవలం 2 నెలల వెనకనే సిబిఎస్ఈ అఫిలియేషన్ రావడం జరిగింది. అఫిలియేషన్ వచ్చిన వెంటనే సిబిఎస్ఈ గైడ్లైన్ల ప్రకారంగా వినూతన పద్ధతుల్లో విద్యాబోధన జరగాలి, కొత్తగా ఆలోచించాలి, సరికొత్త ఆలోచనలకు పదును పెట్టాలి, బోధనా రంగంలో సరికొత్త ఆలోచనలు పిల్లలకు ఇవ్వాలి, పిల్లలకు స్వేచ్ఛనివ్వాలి. తరగతి గదిలో మనం పూర్వ పద్ధతులతో బోధనా పద్ధతిని కాకుండా కొత్త ఆలోచనలతో సరికొత్త విధానంతో మనం బోధనా పద్ధతులను సాగించినప్పుడు బోధనా పద్ధతి చాలా సులభతరం అవుతుంది. పిల్లలకు ఆ సబ్జెక్ట్ యొక్క కంటెంట్ సులభంగా అర్థమవుతుంది. పిల్లల యొక్క ఎదుగుదల చాలా వేగంగా ఉంటుంది. పిల్లల యొక్క గ్రోత్ రేటు సులభంగా ఉంటుంది. విద్యను సులభతరం ఎలా చేయాలి అన్నటువంటిది బోధనా పద్ధతుల్లోనే మిళితమై ఉంటాయి. అలాంటి బోధనా పద్ధతులను మా గ్లోబల్ టీము ఉపయోగించడం వల్లనే ఈరోజు మేము ఇన్నోవేటివ్ స్కూల్ అవార్డు సాధించడానికి గ్లోబల్ టీచర్స్ అందరూ సాధించినటువంటి ఆ పద్ధతుల వల్లనే మేము జాతీయ స్థాయిలో మనం అనంతపురం యొక్క పేరును రెపరెపలాడించగలిగినాము. అది అనంతపురానికే గర్వకారణము. అది ఒక గ్లోబల్ కుటుంబానికే కాదు, ఒక గ్లోబల్ ఫ్యామిలీకే కాదు, అనంతపురం యొక్క పేరును దేశ స్థాయిలో వినిపించగలిగినాము అంటే అది టీమ్ ఆఫ్ గ్లోబల్, అది టీమ్ ఆఫ్ కమిట్మెంట్, టీమ్ ఆఫ్ ముందు చూపు. గ్లోబల్కు ఒక విజన్ ఉంది. ఆ విజన్ సాధించడానికి ఒక మిషనరీ లాగా మా టీం అంతా కూడా కృషి చేస్తూ ఉంది. దానివల్లనే సాధ్యమైంది. మేమందరం కూడా తరగతి గదుల్లో మా అన్ని క్లాసుల్లో కూడా డిజిటల్ బోర్డ్స్ ఉన్నాయి. కొత్త ఆలోచనలతోనే ముందుకెళ్తున్నాం. లేటెస్ట్ ల్యాబ్ ఎక్విప్మెంట్స్ ఉన్నాయి మా దగ్గర. కోడింగ్ విధానం వాడుతున్నాం. థర్డ్ క్లాస్ నుంచి కూడా రోబోటిక్స్ని మేము తరగతి గదుల్లో అనుసంధానించాం. సరికొత్త పద్ధతులను మా విద్యా బోధనలో మిళితం చేయడం ద్వారానే పిల్లలకు అద్భుతమైనటువంటి ఫలితాలు రావడం వల్లనే జాతీయ స్థాయి వాళ్ళు గుర్తించి గ్లోబల్కు ఈ అవార్డు ఇవ్వడానికి ప్రిన్సిపల్ డాక్టర్ జ్యోతిమయ్య గారి పాత్ర, మేనేజ్మెంట్ వాళ్ళ పాత్ర, డీన్ గారి పాత్ర, అందరి పాత్ర, టీమ్ ఆఫ్ గ్లోబల్ అందరి పాత్ర ఉండడం వల్లనే ఈ అవార్డు సాధించగలిగినాం. అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మీడియా బృందానికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. దీన్ని జాతీయ స్థాయిలో సాధించడం జరిగింది. అందరికి కూడా పేరు పేరున థ్యాంక్ యూ టు ఆల్. వాళ్ళ వాళ్ళ యొక్క స్కూల్లో వాళ్ళు అవలంబిస్తున్నటువంటి పద్ధతులను అన్నింటినీ కూడా వాళ్ళ యొక్క ప్రొఫైల్స్ అన్నింటి కూడా పంపించడం జరిగింది. అక్కడ వాళ్ళు ఇంటర్వ్యూస్ చేయడం జరిగింది. స్కూటీస్ చేసిన తర్వాత చివరిగా మన అనంతపురం నుంచి గ్లోబల్ స్థాయి మన ఆంధ్ర రాష్ట్రం తరపున మనం ఇన్నోవేటివ్ అవార్డుగా అది గ్లోబల్కు దక్కడం మాకందరికి కూడా గర్వకారణం. మనం అవలంబిస్తున్నటువంటి పద్ధతులు మిగిలినటువంటి స్కూళ్ళ కంటే విభిన్నంగా ఉండడం వల్లనే మాకు ఆ గుర్తింపు లభించింది. సారీ, బైజూస్ కాదు, మా స్కూల్కు త్వరలో ఫిజిక్స్ వాలా, నార్త్ ఇండియా కోటా వాళ్ళది ఫిజిక్స్ వాలా ప్రోగ్రామ్ను కూడా మనం త్వరలో లాంచ్ అవుతున్నాం. మనం కాంపిటేటివ్ ప్రపంచంలో అటు ఐఐటి ఫౌండేషన్ స్కూల్ లెవెల్లో కానీ, నీట్ ర్యాంకింగ్లో కానీ, తర్వాత జేఈ మెయిన్స్ ఐఐటి అడ్వాన్స్ లెవెల్లో కూడా మనం తరగతి స్కూల్ స్థాయి నుంచి ఫౌండేషన్ గట్టిగా రూపొందింపచేసి రేపు జాతీయ స్థాయిలో జరుగుతున్నటువంటి నీట్ను, జాతీయ స్థాయిలో జరుగుతున్నటువంటి జేఈ మెయిన్స్కు పిల్లలను సందిగ్ధం చేయగలగాలి అంటే అది స్కూల్ స్థాయి నుంచే గట్టిగా ఆ లెవెల్ ఆఫ్ మాస్టర్ ఉండాలన్నటువంటి ఆలోచనతోనే స్కూల్ లెవెల్ నుంచే కూడా మనం ఆ కాంపిటేటివ్ ప్రపంచంలో చూసినటువంటి ఐఐటియన్స్ చేత మనం నెక్స్ట్ అకాడమిక్ ఇయర్ నుంచి మనం ఆ ఫిజిక్స్ వాళ్ళ టీంతో ఆసన్నం అవుతున్నాం. వాళ్ళే ఫ్యాకల్టీగా వస్తూ ఆ కేరింగ్, ఆ లెవెలింగ్, ఆ ప్రోగ్రాము, ఆ మానిటరింగ్ అంతా కూడా వాళ్ళ ఆధ్వర్యంలోనే జరుగుతుంది. పిల్లలకు మరింత మెరుగైనటువంటి విద్య అందించాలన్నటువంటి తపనతో, కసితో వాళ్ళను మనం ఇన్వైట్ చేస్తా ఉన్నాం.